భోజనం తర్వాత ఒకే ఒక పని చేస్తే చాలు, గుండెపోటు అసలు రానే రాదు. ఏం చేయాలో మీకు తెలుసా? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఏది పడితే అది తినడం లాంటిది చేస్తుంటారు. ఈ అలవాటుతో అనారోగ్యాలు ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చాలా మంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కారణం అనారోగ్యకరమైన అలవాట్లు. అయితే వాకింగ్ అలవాటుతో గుండెపోటు ముప్పును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది? గుండెపోటు చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. క్షణాల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్లో మార్పుల కారణంగా తక్కువ వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. 30 ఏళ్లలోపు వాళ్ళు కూడా హార్ట్అటాక్ తో చనిపోతున్నారు. కారణాలు ఏవైనా మరణాలైతే పెరుగుతున్నాయి. అయితే ఒకే ఒక్క అలవాటుతో ఈ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గడం నుంచి బీపీ, షుగర్ తగ్గడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగాలుంటాయి. మరి గుండెపోటుని నివారించడంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సైలెంట్ కిల్లర్ గుండెపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులన్నీ ప్రమాదకరమైనవి. ఎప్పుడు ఎలా ప్రాణాలు తీస్తాయో తెలియదు. ఎన్నో లక్షల మందిని చిన్న వయసులోనే ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వ్యాధులు ఒకప్పుడు గుండెపోటు అంటే కేవలం 50 ఏళ్ల పైబడిన వారిలో కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు. 25 ఏళ్ల వాళ్ళ నుంచే ఇది మొదలవుతుంది. ఇది ఎంత ప్రాణాంతకమైనప్పటికీ లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సులువుగానే బయటపడవచ్చు. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఏం తింటున్నారో ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఆహారపు అలవాట్లలో మార్పులతోనే చాలా వరకు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇదే విషయాన్ని చెబుతున్నారు డాక్టర్ వసీలి. రోజు భోజనం చేసిన తర్వాత కనీసం 15 గంట పాటు నడిస్తే గుండెను భద్రంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. 3 పూటలు ఇది అలవాటు చేసుకోవాలంటున్నారు. ఈ ఒక్క అలవాటులో 40% మేర గుండెపోటు ముప్పు తగ్గించుకోవచ్చు. ఎందుకు ఇలా? సాధారణంగా ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకు కారణం ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లా మారిపోతాయి. ఈ గ్లూకోజ్ నుంచి శక్తి అందుతుంది. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ మరీ తీవ్రంగా ఉంటుందో ఇది ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ధమనులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్తనాళాలు కుంచుకుపోతాయి. రక్త సరఫరా సరిగ్గా అవ్వదు. క్రమంగా ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. షుగర్ పెరిగినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేరు. ఆ స్థాయిలో ప్రభావం పడుతుంది. ఓ కప్పు రైస్ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా సైలెంట్ గా జరిగే ఈ ప్రక్రియ గుండెపోటుకు దారి తీస్తుంది. రోజు ఇలా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకునే విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. లేదంటే హార్ట్అటాక్ ముప్పు తప్పదంటున్నారు డాక్టర్ వసీలి. వాకింగ్ చేస్తే టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు, ఎన్నో మార్పులు జరుగుతాయని అంటున్నారు డాక్టర్ వసీలి. ఇలా వాకింగ్ చేసినప్పుడు శరీరంలో పెరిగిన గ్లూకోజ్ అంతా త్వరగా కరిగిపోతుంది. ఇన్సులిన్ అవసరం మేర ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. మెటబాలిజం కూడా మెరుగవుతుంది. ఇది వాకింగ్ చేయడం ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు హై బ్లడ్ షుగర్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. మీల్స్ చేసిన తర్వాత ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి పెరిగే కొద్దీ గుండె జబ్బులు పెరుగుతాయి. వాకింగ్ చేయడం వల్ల కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అదే సమయంలో రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాలు నైట్రిక్ ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. గుండెపై ఒత్తిడి తగ్గి హార్ట్అటాక్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. ఇక సులభైన అలవాటు. నిజానికి వాకింగ్ చేయడం చాలా సులభం. కొంతమందికి తిన్న వెంటనే విపరీతంగా నిద్ర వచ్చినట్టు అవుతుంది. దీనివల్ల మెదడు యాక్టివ్ గా పనిచేయదు. వాకింగ్ చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఎలాంటి చోటైనా సరే ఎక్కువగా శ్రమ పడకుండా సులువుగా వాకింగ్ చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం అంటే గుండెపోటు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు లెక్క. అంతేకాదు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. మెడిసిన్ ఎంత పని చేసినప్పటికీ అందుకు తోడుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే ఇంకా మంచిదని చెబుతున్నారు. కేవలం గుండె జబ్బులే కాదు, ఎన్నో అనారోగ్యాలకు ఈ ఒక్క అలవాటు చెక్ పెడుతుంది.
తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఎలా మొదలు పెట్టాలి? తిన్న తర్వాత మీకు కంఫర్ట్ గా అనిపించే చెప్పులు లేదా షూస్ వేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అలా అని చాలా వేగంగా నడవకూడదు. కాస్త నెమ్మదిగానే వాకింగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఎప్పుడు ఏం తిన్నా సరే ఆ తర్వాత ఇలా పావు గంట చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ పావు గంట అనేది మీ టైంకి సెట్ అవ్వడం లేదు అంటే కనీసం 5 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఇలా కనీసం 5 నిమిషాల పాటు వాకింగ్ చేసినప్పటికీ 40% మేర గుండెపోటు ముప్పు తగ్గుతుంది.